మరుగుతుంది చాయ్ నా గుండెల్లో హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం సండే ఈవినింగ్ ఇవాళ మనం టీ ప్రిపేర్ చేయబోతున్నాం మా ఇంట్లో. సో నేను ఇవాళ టీ ప్రిపేర్ చేస్తున్నా. ఎట్లుంటుందో చూడండి, సరేనా? లెట్స్ వాచ్ ఇట్. ఓకే, ఇప్పుడు మనం చాయ్ పెడదాం. ఫస్ట్ ఏం చేయాలంటే గిన్నె తీసుకో. గిన్నె స్టవ్ ఆన్ చేద్దాం. చిన్నగా చేసుకొని దీన్ని ఇంకా పెట్టేసేసి పాలు పోసుకోవాలి. ఓకే, ఎంతమందికి? ఒక 3 మెంబర్స్కి పాలు పోసేసాం. తర్వాత ఏం చేయాలంటే ఉడుకో వస్తుంది, నాకు చెమట వస్తుంది. దీంట్లో ఈ దీన్ని చాపత్తని కొంచెం వేసేయాలి. కొంచెం వేసుకుందాం. ఓకే, దట్స్ ఇట్. తర్వాత ఏం చేయాలి అంటే షుగర్ వేసుకుందాం. షుగర్ 1 2 3 4 చాలు. ఇప్పుడు కొంచెం స్టవ్ ఎక్కువ పెట్టుకొని తగ్గించేసుకోవాలి. స్టవ్ ఎందుకు ఎక్కువ పెట్టుకొని తగ్గించుకోవాలంటే ఏం లేదు, పట్టిగానే తీటకి ఏం చేయాలంటే ఈ అల్లం ఉంది కదా, దీన్ని దంచుకొని కొంచెం అందులో వేసేసి తర్వాత గ్రైండర్ పట్టాలి. అల్లం పేస్ట్ కోసం చూడండి, ఇలా ఉన్నది అలాని ఇలా దంచేసుకున్నా. ఇది ఇందులో వేసేయాలి. ఓకే, అంతా వేసేసినాం. కొంచెం సేపు దాన్ని మరగనివ్వాలి. తర్వాత మనం జస్ట్ రిలాక్స్ కావాలి కొంచెం సేపు, ఎందుకంటే అది మరిగేలో. ఓకే, తర్వాత ఏం మరుగుతూ చూద్దాం. చూడండి చెమటలు ఎలా వచ్చాయి. చాయ్ ఇంకా మరుగుతలేదు, బట్ మనం కొంచెం స్టవ్ ఎక్కువ పెట్టేసేద్దాం, అప్పుడు అది మరుగుతుంది. మొత్తం మరగాలి. మరుగుతుంది చాయ్ నా గుండెల్లో హాయ్, మరుగుతుంది చాయ్ నా గుండెల్లో హాయ్. భలే చెప్పగా, మరుగుతుంది చాయ్ నా గుండెల్లో హాయ్, మరుగుతుంది చాయ్ నా గుండెల్లో హాయ్. మసులుతుంది. ఈ మసిలేటప్పుడు ఆ వాసన తగినప్పుడు ఇంత మంచి స్మెల్ వస్తుంది. ఇంత మంచి అల్లం వేసాం కాబట్టి ఇంకా మంచి స్మెల్ వస్తుంది. చూడండి, చాయ్ అవుతుంది. చెమటలు. టీ అయితే రెడీ అయిపోయింది. మనం దీన్ని గ్లాస్లోకి పోసేద్దాం. గ్యాస్ ఆపేద్దాం ఒకసారి, ఫుల్ పెట్టేసి. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మనం గ్లాస్లో పోసేద్దాం. ఓకే, ఈ టీ అయితే ఇప్పుడు మా అన్నయ్యకి ఇచ్చేద్దాం. పదండి. చలో అన్నా, చాయ్. మా అన్నకు చాయ్ అంటే పానం. ఎంత కష్టపడాలి. ఇగో ఇంతసేపు ఆగుతావా? వాటర్ మంచిగా ఉన్నాయా? ఏంటి బాబా అన్న ఇంకోసారి వాటర్ మంచిగా ఉన్నాయా?
చెప్పన్నా వాటర్ అయినా మంచిగా ఉంటాయి అన్న. నీ చేసిన వాటర్ తీసుకో. ఏమైంది బుక్లకి బయటికి వచ్చినాయి వాటర్ తల మీద కొట్టుకో నా వంటకం నేను చేసిన వాటర్ తాగడానికి దెబ్బకి సరం పట్ట ఓకే ఫ్రెండ్స్ బాయ్